బొమ్మలం అంట మనమంతా తోడు బొమ్మలం అంట కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మలమంట టుంగురు 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 టుముకో టుంగురు టుంగురు. రవి ఏంటి సంగతి? రోజు అదోలా వచ్చేవాడివి, ఈ రోజు ఏంటి గెటప్ సెటప్ లుక్ అదిరింది. ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్. అయినా కట్టింది రమేష్ లుంగీస్ వారి రాయల్ టచ్ కలెక్షన్ కదా, అద్రిపోవాల్సిందే. స్టైల్ కి స్టైల్, కంఫర్ట్ కి కంఫర్ట్. అందుకే కడితే రమేష్ లుంగీసే కట్టాలి. ఓకే బాబు, ఇంక ఎపిసోడ్ మొదలు పెడదామా? Hats and Cut presents Family Number 1, co-presented by Triplex Detergent Cake and Washing Powder. Cosmetic partner Dazzler Return Away to Stardom. Comfort partner Ramesh Lungis Vari Royal Touch Collection. Co-powered by Vijayalakshmi Dear Minipagullu. Denver Deodorant, the real scent of success. Haldiram's Restaurants, special partner Priya Gold Refined Sunflower Oil and Pulkit TMT Bars. Ure Ramudu! మీ రామలక్ష్మి గేద ఈడ తప్పై మా పొలానికి వచ్చిందిరా, తీసుకెళ్ళు. చిట్టుబాబు ఏంది మాట్లాడుతున్నావు? నాకు నువ్వు అంటే ఇష్టం ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిట్టుబాబు సరిగ్గా చూడు, మా రామలక్ష్మి వస్తుందండి, మీరు కొంచెం తప్పుకుంటే ఆవిడ కనబడుతుంది మాకు. ఏ నేను రామలక్ష్మి కూడా అందంగా ఉన్నాను కదా, ఈ రోజుకి నాతో అడ్జస్ట్ అవ్వండి అందరూ. మా రామలక్ష్మి సమంతలా ఉంటది, నేను సంతలా ఉన్నావు. హలో సరిగ్గా చూడు, గెటప్ ఎవరితో తెలియట్లేదా? మీరైతే సౌందర్య గారి పాట వేసుకున్నారు, కానీ నేను కమల్ని ముఖర్జీని. మేడం ముఖం చూస్తే మొత్తం కమిలిపోయినట్టుంది. కమల్ని ముఖర్జీ అండి మేడం. అనుకున్నా కమల్ని ముఖర్జీలో రెడీ అవుదామని, బట్ చార్మి వచ్చింది సడన్ గా. చార్మి కాదు మేడం, మీరు చార్మినార్ మేడం. ఈ రోజు మా ఫ్యామిలీ నంబర్ 1 లో బోల్డ్ అని అద్భుతమైన సినిమాలండి. అంటే మీరు జనరల్ గా అదేదో అంటారు కదమ్మా, యూనివర్స్ అని. సినిమాటిక్ యూనివర్స్ చూసారు, కానీ ఈ రోజు RR సినిమాటిక్ యూనివర్స్ అంటే రవి రోహిణి సినిమాటిక్ యూనివర్స్. ఒక్కొక్క జోడి ఒక్కొక్క ఆనముత్యం ఒక్కొక్క సూపర్ డూపర్ హిట్ సినిమా తీసుకొస్తున్నారు మీ ముందుకి. ఎవరెవరు ఎలా వస్తున్నారు చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ జాతిరత్నాలు. చూసారా ఏం జోడి? అసలు అర్థమైపోయిందిగా, హాసిని కాదు బొమ్మరిల్లు ప్రకాష్ రాజు జయసుధా గారు. చిట్టిబాబుకి చెవులే కాదు కళ్ళు కూడా పనిచేయట్లేదు. చిట్టిబాబుకి వాళ్ళంత ముసలోళ్ళు కాలేదు. వాళ్ళు సిద్ధార్థ్ అండ్ హాసిని చిన్నప్పటి నుంచి అందంగానే పుట్టాంలే, దాని ఇప్పుడే ఉంది. వీడి వినబడి సావదు కానీ నెక్స్ట్ పేరుని పిలుద్దాం. అతలు నుంచా మీ ఇద్దరు ఇంత మంచి గెటప్ లో వచ్చారు. జగదేగురుడు అట్లా ఒక సుందరి, కానీ కాంచన పాట ఎందుకు డాన్స్ చేసారు మీరు? అది కాంచన కాదురా, నాకెందుకు ముసలి గెటప్ వస్తుంది. ఏమంటున్నావు? కాంచన కాదు,
అబ్బని తీయని దెబ్బ తెప్పిద్దాం లంచ్ లో ఆవకాయ వేసి తెప్పిద్దాం మరి మధ్యలో. నువ్వు కాసేపు ఆవకాయ తింటా ఉండు. ఇదిగో మానవా, నేను నృత్యం చేసి చాలా అలసిపోయిటిని, అమృతము లేదా? అదే నృత్యం చేసినందుకు కాదమ్మా, పులుపు తినాలనిపిస్తుంది చూడు నీకు. చిట్టి బాబు, 2 గెటప్లు చూసినందుకే మనకి ఇలా ఉంటే ఇంకా మిగతా గెటప్స్ చూస్తే మనం ఏమవుతాము చూద్దాం. చిట్టి బాబు అటెండ్. ఏ పాట చేసిరో అంత గట్టిగా వినబడలేదు కానీ ఎందుకు అమ్మాయిని అంత ఇబ్బంది పెడుతున్నారు సార్ మీరు? రా అని పిలుస్తున్నా, రావట్లేదు. మరి రావట్లేదు అంటే వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు కదండి. ట్రై చేసా. చిట్టి బాబుకి తినబడిని చూసారా? అది కాదు, అక్కడి నుంచి ఎందుకు వచ్చాను తరుణ్గుడ్డు. నేను ఏ గెటప్ చెప్పాను? హన్సిక గెటప్. నువ్వు నాదెందుకు వేసుకొచ్చావు అని చెప్పి నా డ్రెస్ నాకు తరుగుతున్నాడు. సార్ ఇది మాత్రం నాకు వినబడ్డది, వాళ్ళు చూస్తున్నారు, వచ్చి కొడతారు సార్. ఈయనంతా ఏంటో నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు. ఇదిగా ఈ మగాళ్ళంతా అంతే, నువ్వు ఒట్టి దుంపలు తిన్నా కాబట్టి నీకు తెలియట్లేదు. ఒక్కసారి సరిగ్గా చూడు. నిజంగా చెప్పు, ఎవరు దుంపలు ఎక్కువ తిన్నారు? కానీ బాగా సెట్ అయ్యారు మన అల్లు అర్జున్ గారు లాగా అండ్ హన్సిక గారు లాగా. మీరు ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు కానీ వెనకాల ఇద్దరు వెయిటింగ్, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. మా ఫ్యామిలీ నంబర్ 1 పెద్దలు. ఆ ముక్క ముందే చెప్తే వెళ్ళిపోతాం కదా. ఆయన 2-3 షార్లు వేసుకొని రెడీ ఉండు. నువ్వు షార్లు వేసుకొని మా పెద్ద ఆయన రెడీగా ఉన్నాడు. ఏరా మ్యూజిక్. ప్రతి ఎపిసోడ్ మీ షాల్వా చుడిదార్, అది ప్రతి ఇది నీకోసమే చుడిదార్లన్నీ పక్కన పెట్టి షాల్వా టీ షర్ట్ వేసుకోవచ్చు. అంటే మా డౌట్ ఏంటంటే ఫస్ట్ షాల్వా సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే టీ షర్ట్ సెలెక్ట్ చేసుకున్న షాల్వా, లేకపోతే ఇలాంటి సినిమాలో షాల్ ఉంది కాబట్టి ఆ గీతాంజలి సినిమా సెలెక్ట్ చేసుకుందామా అట్లుంటదా? ఫస్ట్ మా ఆవిడ ఒక సాంగ్ సెలెక్ట్ చేస్తుంది, దాన్ని బట్టి మిగతా నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓ ఈవిడకి ఆ చాయిస్ కూడా ఉందా? కానీ మీ ఎంట్రీ సాంగ్ మీలోంచి వచ్చిన ఆర్టిస్ట్ ఆ సినిమాది బాగా కనబడిందండి. ఇంకొకసారి మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేయకండి అంటున్నా. నాగార్జున గారు అండ్ గీతాంజలి గారు, ప్లీజ్ టేక్ యువర్ సోఫా. థ్యాంక్ యూ. సింపుల్ గెటప్ పెంచుకొని కంఫర్టబుల్ గా వచ్చారు అందరూ. కానీ ఎప్పుడు వచ్చేటోళ్ళు మామూలు కాదు, చాలా కాంప్లికేటెడ్ జోడి. వీళ్ళు చూద్దాం ఏం వేసుకొచ్చారో. వెల్కమ్ దే. హలో బ్రదర్, హలో బ్రదర్. ఎన్టీఆర్ గారు వచ్చారండి. సార్ స్టార్టింగ్ లో ఏదో జంపింగ్ ట్రై చేసుకుంటూ వచ్చారు సార్.
పవర్ స్టార్ అభిమానులం కదా. అవును, ఎలా చేసినా అభిమానంతోనే చేస్తాం. కానీ నాకెందుకో ధరణిని చూస్తే ఖుషి సినిమా కాదు, ప్రేమ కథా చిత్రంలో దయ్యం. సరే, ఖుషి జోడి అంటే ఖుషి సినిమాలో అన్ని అద్భుతమైన సీన్లు అన్ని ఉంటాయి. ఇప్పుడు స్టేజ్ మీద అన్ని ఉంటాయా? ఎస్, మనకు బాధలు తప్పవు. చెప్పాలా? ఇంకోళ్ళు వస్తున్నారు. ఓ మై గాడ్, అసలు వచ్చేటప్పుడు చూసారా, రాగానే ఏమన్నా తన్నేస్తున్నారు. ఏం గెటప్? ఏ సినిమా గెటప్? ఆర్యా సినిమా గెటప్. ఆయన చిట్టిబాబు కొంచెం వినబడదు, కొంచెం గట్టిగా అరుస్తూ ఉండాలి. ఆర్యా 2 కి కాజల్ నేను, ఆర్యా 1 కి గీత ఆమె. ఆర్యా 2 లో కాజల్ ఉంటదే? కాజలే నేను. ఆర్యా 2 లో ఉంటదే? 2 లో నేనే కాజల్. ఆర్యా 2 లో కాజల్ అగర్వాల్, ఆర్యా 1 లో లేదు. ఒరే చిట్టిబాబు, ఈ దుంపదేగా ఎవడిచ్చాడు ఈ గెటప్? ఇది ఆర్యా 1 గీత, నేను ఆర్యా 2 కాజల్. లలిత కోవై సర్లా. బాబు యాంకర్ రవి. క్యారెక్టర్ లో బయటకు రాకూడదు. యాంకర్ రవి అంటూ వస్తాడు. అయినా ఆర్యా ఇది ఆర్యాలో గీత, నేను ఆర్యా 2 లో కాజల్. అవును, నువ్వు కోవై సర్లా అని చెప్పినావు కదా, నేనేమంటున్నా? మీరు కూర్చొని చెప్తా. అరే, వాళ్ళు వచ్చినప్పుడు ఆర్యా పాట వేయచ్చు కదా, డీజెట్లు పాట వేసి చంపుతున్నారు. అది ఆర్యా సాంగేరా? అదే చెప్తున్నా, డీజెట్లు ఎందుకు వేస్తున్నారని. ఇది మరీ జీవిస్తున్నాడు చిట్టిబాబు. నెక్స్ట్ ఏమిటది మీ రూల్స్ పద్ధతి ఏమీ లేదా? ఎక్కడ పడితే అక్కడ పిర మీద కొడతారేంటి? ఎక్కడ పడితే అక్కడ కాదండి, పిర మీద కొట్టానండి. రూల్స్ అనేది తెలుసా మీకు? అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు అసలు ఎక్కడ పడితే అక్కడ మారణాయుధాలు మారకూడదు, తెలుసా మీకు? ఐ విల్ టేక్ దిస్ టు ద కోర్ట్. ఏడైనా టేక్ తీసుకోండి, కానీ మా రామలక్ష్మితో ఎందుకు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నది అని. రామలక్ష్మి మీకేమో, నాకు నందినిని నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను, కానీ ఇప్పటివరకు నేను తనకి ఈ మాట చెప్పలేదు సుమి. అయ్యో, పెద్ద ఆపరేషనా? కలిసి చేయించుకుందామా? ఇంజక్షన్లు తీసుకోండి, మరి తగ్గిపోద్దిగా. రండి మరి. చిచి. హే నాంది, నీకోసం చాలా ఇష్టం అని చెప్పి నేను ప్యారిస్ నుంచి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. యు నో వాట్? ఆ రెమో అంటే ఇప్పుడు అపరిచితుడు బయటకు వస్తాడు. ప్యారిస్ నుంచి వాచ్ తీసుకురావాలని చెప్పి నువ్వెందుకు రెమోకి లంచం ఇచ్చావు? లంచం ఇచ్చినందుకు నిన్ను రెమో. ఏంటి? రెమో అయితే వద్దు, నాకు భయంగా ఉంది.
నువ్వు రెమో అయితే నేను రెమి. పొద్దున భయం వేస్తుంది. మీరు ఏం మాట్లాడుకుంటున్నారే? నీకు ఎందుకు, నీకు వినపడదు కదా, అందుకే అడుగుతున్నా ఏం మాట్లాడుకుంటున్నారు. చెప్పినా వినపడదు కదా. అవునా? ఒరేయ్ చెప్పా. ఇదిగోండి మీ రబ్బర్ నా దగ్గర వదిలేశారు. ఇంకా మిగిలిపోయిన జంట ఎవరు? ఇంకా ఒకరే, నిరుద్యోగి వస్తున్నాడు, పాటేసుకోరా. మా నెప్పు లాంటి నిరుద్యోగికి ఈ పాట కాదురా, ఆ పవర్ఫుల్ పాట ఏంటి? ఈ సాంగ్ అనేది చాలా మందికి ఎమోషన్ మా కుర్రాల్లో. అండ్ కరెక్ట్ పాట వేశారు. సరే ఓకే, నేను వెళ్ళి కూర్చుంటా అమలాపాల్ పక్కన. వేలే ఆవిడ కూడా యాంకర్ అండి. వినపడదు, మాట్లాడు మాట్లాడు. నేను వెళ్ళి కూర్చుంటా. చూసా రఘువరన్ చాలా మంచి సినిమా, భలే చూసానండి. రఘువరన్ బాగుంటదా? సేమ్ అట్లే ఉన్నారుగా మీరు. అది వినిపించింది, వినిపించేస్తుంది అంతే. సేమ్ అట్లే ఉన్నారు, బాగున్నదండి. దీనికంటే ఫాస్ట్ డబుల్ స్పీడ్ లో నేను చెప్తా. మ్యూజిక్ ఏంట్రా? బాగా తిప్పావు, దాన్ని తీసుకెళ్ళి ఆ సైడ్కి పెట్టు. వెనకాల పెట్టలేకపోతే సరే. కానీ ఈ రోజు మంచి మూవీస్, అసలు గెటప్స్ తో చాలా చాలా అందంగా ఉన్నారు మీరంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నోటే ఇందాం ఏ సినిమా గెటప్. ఫస్ట్ జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఏ గెటప్ ఇది? జయసుధ గారి కోడలు, ప్రకాష్ రాజ్ గారి కొడుకు. అంటే జెనీలియా అండ్ సిద్ధు. ఎస్. ఎందుకు ఈ గెటప్ వేయాలనిపించింది? అంటే మన జీ తెలుగులో మన టాప్ సీరియల్ 39 దాంట్లో నా క్యారెక్టర్ నేమ్ హాసిని. సో చాలా మంది ఈ క్యారెక్టర్ కి రిలేటెడ్ గా ఉంది అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. సో మన థీమ్ అనేటప్పటికి ఇది చూస్ చేసుకున్నాం అన్నమాట. నువ్వు ఓకే, తన పేరు సిద్ధు కదా నార్మల్ గా, అందుకని. అండ్ జెనీలియా చెప్తుంది కదా ఈ సినిమాలో తల కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి అని. ఒక్కసారి నిన్నే అలా గుద్దేసి వెళ్ళిపోతావేంటి? ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? వాడికి ఆల్రెడీ ఉన్నాయి. అవును, నాకు వస్తాయి. గుద్దు. గుద్దితే కొమ్ములు వస్తలేదు చూద్దు. దాంతో గుద్దినవే. దీంతో అందుకే గుద్దినా. చిట్టుబాబు కినపడుతుంది చూడండి ఇప్పుడు. బాగా గుద్దేనా? ఓటింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కర్ర వెనక పెట్టు. సరే, ఇక్కడ వీళ్ళు చూస్తేనే మాత్రం ఒక సినిమా గుర్తొస్తుంది మనకి. చంద్రముఖి. అగో రజనీకాంత్ గారు దయ్యం చంద్రముఖి. మానవా, నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? అది మానవా? ఇంకా నేను స్వర్గలోకం నుంచి వచ్చిన సుకన్యను. ఈ మొత్తం ఎపిసోడ్ లో 2 పదాలు వాడద్దు. స్వర్గలోకం, శ్రీదేవి, ఆ ఇద్దరు పేర్లు వాడిన. మానవా, మా నాన్నగారు జనకుడి పుత్రికను నేను. నాన్నగారు ఏ మానవా, నిజంగానే నేను నా అంగుళికము ఇక్కడ పోగొట్టుకుని అందుకే వెతుక్కుంటూ వచ్చా.
ఏం పోగొట్టుకున్నావు? అంగుళికము, నా వామహస్త అంగుళికము ఇక్కడే జారి విడిచి తిని. గుళికలు అమ్ముకుందాలో ఉన్నాను. సరే, ఎప్పుడన్నా చిన్నగా ఉన్నప్పుడు చాలా విలువైంది కోల్పోయారా మీరు? ఇప్పుడు అంగుళికం కోల్పోయినట్టు. నేను పోగొట్టుకున్నా ఏదది? బ్రేస్లెట్. బ్రేస్లెట్. సరే, బ్రేస్లెట్ వాజ్ వెరీ క్లోజ్. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న అతి విలువైన వస్తువు ఏంటి? ఇట్ క్యాన్ బి హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. అప్కమింగ్ బాబు అనుకుంటున్నాను. బాబు అమ్మాయో ఎవరో ఒకరు. దట్ ఈస్ యువర్ విలువైన ఆస్తి. ఆబ్వియస్లీ బికాస్ వి విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్ ఆర్ హర్ హూఎవర్. సో వెల్కమ్ చెప్పడానికి అయితే వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఎక్సైటెడ్ గా అయితే ఉంది. అన్ని బ్యూటిఫుల్ గా జరిగి నీకు ఎవరైతే కావాలో వాళ్ళు హ్యాపీగా బయటకు వస్తారు. కంగ్రాచులేషన్స్. నిరుద్యోగి గారు, యాక్చువల్లీ మూవీ థీమ్ ఇచ్చినప్పుడు ఇది పిక్ చేసుకుంది నేనే. అంటే మీకు నచ్చినాయనా? అన్నీ కాదండి, యాక్చువల్లీ ఆ మూవీస్ లో జరిగే సీన్లన్నీ మా ఇంట్లో రిపీట్ అయ్యాయి. సో అందుకే నేను ఇది పిక్ చేసుకున్నా. ఏదో ఒక సీన్ చెప్పండి. ఏ సీన్? ఏం లేదు, అందులో యాక్చువల్లీ మల్లెపూలు తీసుకొచ్చినప్పుడు ఈయన కూడా ఒక్కోసారి నాకు ఏదైనా తెచ్చాడు అనుకో డౌట్, అంటే ఈ రోజు ఏదో తెచ్చాడు అంటే ఏదో చేశాడు బయట. సినిమా గెటప్లు అండ్ సినిమాటిక్ యూనివర్స్ అన్నాము. అండ్ 8 డిఫరెంట్ ఫ్యామిలీస్, 8 డిఫరెంట్ మూవీస్ ని డిపిక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలో ఉన్న హై పాయింట్స్ అంటే అద్భుతమైన సీన్లు కావచ్చు, పాటలు కావచ్చు, ఇప్పుడు ఆన్ స్టేజ్ మీ ఎదురుగా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు తెలుసా? ఫస్ట్ ప్రాపర్టీస్. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో తెలియదు కానీ రోహిణి నేను చూసినప్పుడు మాత్రం చాలా మంది జెలస్ గా ఫీల్ అవుతారు. నన్నా? ఎస్. సింగిల్ బతకే సో బెటర్ కదా. చాలా బెటర్. మీకు తెలుసా రిస్ట్రిక్షన్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడికి చెప్పి వెళ్ళాలని ఉండదు. నన్ను ఎందుకు పెడుతున్నా? అదే అంటే వన్ సైడ్ లవ్ గురించి గ్రేట్ గా చెప్పిండు. అంటే ఒక టైంలో మా ఆరిఫ్ భాయ్, అంటే నువ్వు ఇప్పుడు ఆర్య కదా. ఆర్య అంటే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అసలు నేను ఆర్య మీది ఆర్య గెటప్ కదా? ఆర్య గెటప్ అయ్యా. బన్నీ గారు ఆర్య సినిమాలో ఏం చెప్పారు? ఫీల్ మై లవ్. ఇప్పుడు ఆర్య బేస్ చేసుకుని ఆర్యలో ఒక గేమ్ ఉంటది. మా బన్నీ గారు ఒక గేమ్ ఆడతారు. కప్పులో వేస్తుంటారు కదా. వేసేమంటావా? నువ్వు వేస్తే ఫ్యామిలీ నంబర్ 1 కి ఒక గొప్ప యాంకర్ దొరికినట్టు, లేదా జీ తెలుగులో ఒక వరస్ట్ ఆర్టిస్ట్ అన్నట్టు. జీ తెలుగుకి దొరికిన వరస్ట్ ఆర్టిస్ట్ పడకపోతే తొడగొట్టి చెప్తున్నా, 3 రాయలు 3 కప్పులు ఇలాగంటే ఇలా వెళ్తాయి చూడు. రెడీ 3, 2, 1 అండ్ గో. ఇప్పుడు చూడు ఇంకోటి. నువ్వు అట్లేస్తావా? నేను తలుచుకుంటే తిరిగి ఇట్లేస్తా డైరెక్ట్. నేను తలుచుకోవాలి కదా. సరే, ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 హస్బెండ్స్ వస్తారు, లైన్ గా నిల్చుంటారు. ప్రతి ఒక్క హస్బెండ్ కి 5 ఇస్తా ఈ మార్బుల్స్. ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళు కాకుండా మిగతా 7 మంది ఆర్య సినిమాలో ఒక స్టెప్ ఉంటది, మై లవ్ ఇస్ గాన్, ఆ స్టెప్ వేస్తారు. శివ ఓకే వేసేస్తా. శివకొచ్చు వస్తుందా? ఏదో ఒకసారి చూపి. మీరు కూడా ఫస్టా? రితేష్ అండ్ శివ తప్ప అందరు చేస్తారు. అందరు వీళ్ళు ఇంకా ట్రై చేయలే. 5లో మీరు వేయలేదా? వేసేయి. ఓకే ధనరాజ్ గారు. ఓకే సిద్ధు. ఆరిఫ్ జాగ్రత్త నానా, కన్ఫ్యూజ్ అవ్వకురా, ఇలాగే ఇరారే. అయ్యో రెడ్ మీద అయిపోయింది కాబట్టి. ఆల్రైట్, సో పనిష్మెంట్ టైం. ఫస్ట్ అయితే సిద్ధు చేస్తున్నారు.
కూర్చోగానే కొంతమంది వస్తారు కదా. రెడీ కేసీ గారు విత్ లుంగి మ్యూజిక్. నేను అడిగిన స్టెప్ తప్ప వేరే అన్ని వచ్చినాయి సార్. అడిగిన స్టెప్ ఎప్పుడు వస్తుంది అని. అసలైంది రాలేదు, సంతోషపడు. ఓకే, ఇప్పుడు మోహిత్ కౌశల్ గారా? ఇప్పుడు ఆరిఫ్ గారు. ఆరిఫ్ గారు మంచిగా ఇలా కాళ్ళమే కూర్చొని వెనక్కి వెళ్ళిపోతారు చూడండి. ఇప్పుడు ద బెస్ట్ డాన్సర్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1 ఆరిఫ్ గారు. ఆ పాటకు భలే సింక్ అవుతుంది ఇది. ఇప్పుడు ఛాన్స్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర 4 ఉన్నాయా? అందరి దగ్గర 4 ఉన్నాయా? 4 వేస్తారు. అన్ని కప్స్ లో చూస్తాం. ఎవరైతే ఎక్కువ రాళ్ళు పడతాయో వాళ్ళు సేఫ్ అవుతారు. మిగతా ఉన్న వాళ్ళు బన్నీ గారి స్టెప్ ఊ అంటావా అంటావా మీద సమంతను కూర్చోబెట్టుకుని ఇట్లా అని వేస్తాడు చూడు. ఆ స్టెప్ ఈ నుంచి ఆడికి వెళ్తారు విత్ యువర్ వైఫ్. అందరూ ఒకటేసారి 3, 2, 1 గో. ఫైనల్ గా ఒకటి శివ. సో మోహిత్ అండ్ శివ కాకుండా మిగతా అందరూ వేస్తారు వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ వైఫ్స్. సో బేసికలీ 8 మందిలో 2 వేసారు ఆ గ్లాస్ లో. 6 కపుల్స్ ఇప్పుడు ఆన్ స్టేజ్ వచ్చి ఊ అంటావా మావా ఆ అంటావా సిగ్నేచర్ స్టెప్ అయిపోతున్నారు. లెట్స్ వెల్కమ్ సిద్ధిష్ణు. రెడీ రీక్రియేటింగ్ ఊ అంటావా ఆ అంటావా విత్ సిద్ధిష్ణు. మ్యూజిక్ వేసుకో. ఊ అంటావా మావా ఊ అంటావా మావా ఊ అంటావా మావా ఊ అంటావా మావా. ఓకే 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 ఓకే. ఏ స్టెప్ ఇది? హాసిని ఎలా చేసావు? లానే చేసింది. బానే ట్రై చేశారు. కానీ ఇదే స్టెప్ మా ధనరాజ్ గారికి అండ్ శిరీష గారికి ఇస్తే కాదమ్మా, వీళ్ళు స్టెప్ వేయలేదు సరిగ్గా. సో దీనికి పనిష్మెంట్ గా మీరు ఏదైతే సినిమా చూస్ చేసుకున్నారో ఆ స్పూఫ్ మీరు చేయాలి ఇప్పుడు. బొమ్మరిల్లులో ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ప్రకాష్ రాజ్ లాగా చేయాలి అని అంటే ది వన్ అండ్ ఓన్లీ ధనరాజ్ గారు. ఎంటర్ ది డ్రాగన్. అయితే నేను జయసుధా. యాక్షన్. ఎందుకు ఏడుస్తున్నావు? వాడి మొక్క చూడండి, ఏడుపు వస్తుంది. సిద్ధు, నాతో ఏమైనా మాట్లాడాలా? నేను మాట్లాడొచ్చా అంకుల్? నువ్వే మాట్లాడాలమ్మా. వీడు నాకు వద్దు అంకుల్. ఏమైంది హాసిని? సిద్ధు ఇంతకు ముందులా లేడు. ఒక వారం రోజులు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఏం తెలుసుకోవాలో నాకు తెలియదు, కానీ నేను మాత్రం సిద్ధు గురించి చాలా తెలుసుకున్నాను అంకుల్. ఒకప్పుడు సరదాగా గుడికి వెళ్దాం అనేవాడు, ఇప్పుడు అస్సలు గుడికే వద్దు అని అంటున్నాడు. ఇప్పుడే నచ్చట్లేదు అని అంటున్నాడు. ఒకప్పుడు ఏ గుడికి వెళ్దామని ఫోన్ చేసేవాడు, ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడాను ఆ అమ్మాయితో మాట్లాడాను అని అంటూ ఫోన్సే చేస్తున్నాడు. ఇలాంటి సిద్ధు నాకు వద్దంకు. నా కొడుకు అంటే ఇప్పుడు నువ్వు ఇల్లు వెళ్ళిపోతావా హాసిని? అవును సత్తి, వెళ్ళిపోవాలి. ఇంకొకరిని చూసుకోవాలిగా. బంగారం లాంటి పిల్లని ఎలా పంపించారమ్మా? వెళ్ళిపోమంది నువ్వే కదరా. వీడికి ఏమైంది అప్పటి నుంచి ఇట్లా పెట్టింది ఫేసు? తప్పంతా నాదే నువ్వంటున్నావు, తప్పంతా నీదే అంకులని తను వెళ్ళిపోతుంది, తప్పంతా మీదే నీదంటుంది. ఆడేమో దీంతో మాట. అసలు ఏం జరుగుతుంది సిద్ధు? వద్దు నాన్న.
మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. ఇంకా చాలు నాన్న, ఇంకా చాలు. నేనేం చేశాను రా? నువ్వు బాగుండాలని ప్రతిదీ ఆలోచిస్తున్నా, తప్పే ఉంది దాంట్లో. ఇంకా చాలు నాన్న. ఫ్యామిలీ నెంబర్ 1 షోకి వస్తున్నాను నాన్న. కౌశల్ అనేలాగా సాల్వలు వేసుకుని నేను మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. నేను సిద్ధు వద్దు, నీకు కాస్ట్యూమ్స్ సెట్ కావరా? నువ్వు ఒక గల్ల చొక్కా, జీన్స్ ప్యాంటు, ఆ షూలే, మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు. నాకు కూడా ఉంటది కదా నాన్న. ఏంటి? కొట్టేస్తాను మిమ్మల్ని, చంపేస్తాను నేను. నాన్న నాకు కూడా రితేష్ అన్నలాగా మంచి మంచి కోట్స్, ఆ బ్లేజర్స్, ఆ చిరిగిపోయిన ప్యాంట్లు, ఆ బ్లౌజులు ఇవన్నీ నాకు కూడా వేసుకోవాలని ఉంటుంది అన్న. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టి వేలు పోయినా సరే మంచి కంటెంట్ ఇస్తాడన్న. నాన్న నేను కూడా చేస్తానని నాకు కూడా ఉంటుంది అన్న. నాకు చేయడానికి స్కోప్ లేదు నాన్న. అది కూడా సిద్ధు సూట్ అవుదు అంటానే ఉంటారు. ఆఖరికి కేసీఆర్ లాగా నేను అపరిచితుడు గెటప్ వేసుకుంటాను నాన్న, ఆ విగ్గి పెట్టుకుంటానంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లిపోయి కేసీఆర్కి ఇచ్చేసి నీకు సూట్ అవ్వదు సిద్ధు, గళ్ళ చొక్కా మళ్ళీ జీన్స్ ప్యాంట్ అనే అంటారు తప్ప ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేయరు నాన్న. హాసిని నన్న ప్రాణం నాన్న. 10 గుళ్ళకై తిరుగుతూనే ఉన్నాను. 11వ గిడి ఒక్కటే రానని చెప్తే తీసుకెళ్లిపోయింది నాన్న. దాన్ని కూడా పంపించారు. నా కుటుంబం అంతా మంచి ఆర్టిస్టులు, క్లాస్ లో ఏం లేకపోయినా జుర్రేస్తున్నారు. తెలీదే నాకు. నిజంగా నువ్వు కొట్టినా తెలియదే. ఇంతకాలం నీకు ఈ చెక్ షర్ట్లు బాగుంటాయి, ఈ చెక్ షర్ట్లో నువ్వు బాగుంటావు, గోవా షర్ట్లు బాగుంటాయి అనుకున్నాను, కానీ నీ మనసంతా ఆయన సాల్వల మీద పడిందని నాకు తెలియదురా. ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే ఉంది నాన్న. ఎవరితో ఒకటి కావాలి. ఓకేరా, నాకు అర్థమైంది. ఇంతకాలం నేను ఎవరు ఎలా చేయాలో డిసైడ్ చేశాను. ఇంకా అది డిసైడ్ చేయండి. వెళ్ళు, నువ్వు హాసినికి విష్ణు అని పేరు పెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోరా. వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకురా. హాసినికి నాన్నని నేను. నమస్కారం అండి. మీరు మా అమ్మాయిని వారం రోజులు తీసుకున్నందుకు ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికేయాలనుకున్నా. మా ఇంట్లో ఫుడ్ పెడతలేరు, నేను ఇక్కడే ఉండి తింటా అన్నది ఆమె. బావగారు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆశని విష్ణు అని పేరు మార్చి మా ఇంటి కోడలు చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి ఒక పని చేయాలి. ఏం చేయాలి? మీ సిద్ధు వారం రోజులు నేను చెప్పింది మాత్రమే చేయాలి. మిస్టర్ కనకారావు, ప్లీజ్ నా హాసిని నాకు ఇచ్చేయండి. ఇస్తే ఏం చేస్తావు? అలా నైట్ టైం గోడదూకి ఐస్ క్రీములు తింటాం, ఇంకా గుళ్ళు గోపురాలు అనుకోకుండా గోవాలు కేరళలు తిరుగుతూ ఉంటాం. ఎలా పెంచావే నా కొడుకుని? నేను ఒక్కడనే పెంచానా అమ్మా? ఇప్పటికి నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్న. ఈ చెయ్యి వదిలేయండి అంకుల్, ఇప్పటికైనా ఈ చెయ్యి నా చేతిలో పెట్టండి. ఓకే ఓకే అమ్మా, వెళ్ళు. మా అందరితో 3 ముళ్ళు కట్టే నాన్న. వెరీ గుడ్, మా బొమ్మరిల్లు సూపర్ హిట్.
ఇగో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి బొమ్మరిల్లు అని అంటే గుర్తొచ్చేది బొమ్మరిల్లు. బొమ్మని గీస్తే నీలా ఉంది. ఆ పాట గుర్తుంది కదా. ఇప్పుడు బొమ్మని గీస్తే అని ప్రతి హస్బెండ్ కు ఒక టాస్క్ ఇచ్చి ఒక అందమైన బొమ్మ దించాలి అంటే ఎంత బాగా దించుతారో చూద్దాం. ఫస్ట్ అయితే వైఫ్స్ అందరు ముందుకు రండి. కాంప్లికేటెడ్ గా పోజ్ పెడితే మార్కులు ఎక్కువ వస్తాయి. ఫేస్ మాత్రం క్లియర్ గా బొమ్మ రూపంలో రావాలి. ఇవి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 8 హస్బెండ్స్ ట్రైయింగ్ టు డ్రా ది పోర్ట్రేట్ ఆఫ్ ది వైఫ్. ఆ పోజ్ కూడా ఖచ్చితంగా రావాలి. టైం అప్ అన్న తర్వాత మీ ప్యాడ్లు ఇచ్చేస్తారు. అండ్ కింద మీ ఆవిడకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే కింద రాయొచ్చు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శిరీష గారు పోజ్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచుల కొమ్మ కొమ్మ పుట్టుకోవద్దనకమ్మ చేతినే తాకంటే చెత్తకే రావద్దంటే మౌనానమ్మ. నీలిమ గారు పోజ్ ఇవ్వండి. నిన్ను పుట్టే చెప్పానే గుమ్మ పుట్టకపోతే ఈ జన్మ నిన్ను పుట్టే చెప్పానే. అరే రోహిణి నువ్వు ఎవరు బొమ్మ ఎత్తున్నావు? ఫేస్ లో డెడికేషన్ ఉందండి. రోహిణి డోంట్ డిస్టర్బ్. సిద్ధు భయ్య ఆ చెయ్యి, ఆ నూడిల్స్, ఆ ఫేస్ అన్ని రావాలి. దానిని 90 degrees ఉన్నాయి, మెల్లమెల్లగా దింపుతా ఉన్నావు. లాస్ట్ 50 seconds. లాస్ట్ 30 seconds. కింద మెసేజ్ రాసేయండి. లాస్ట్ 30 seconds. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. ప్యాడ్లు ఇచ్చేయండి. ఎవరు పార్ట్నర్ బొమ్మ దించారు చూడాలనుకుంటున్నారు చేయొద్దండి. రితేష్ గారి బొమ్మనా? ముందుగా ప్రియ గారు చేయెత్తారు అండ్ రితేష్ గారు బాగా దించారు. ప్రియ గారు ఇంతుంటే అందులో ఇంతనే ఉన్నారు. బాగుంది బాగుంది. అరే ప్లీజ్ రెస్పెక్ట్. సార్ లిప్స్ ఎందుకు సార్ ఇట్లున్నాయి? అవును, కొంచెం ఎప్పుడు నవ్వుతుంది ఎప్పుడు నవ్వట్లేదు. మేడం ఏం చెప్తారు మేడం దీని గురించి? బాగుంది అంటే నేను ఏదైతే పోస్ట్ పెట్టానో యాజ్ ఇట్ ఈస్ గా దింపారు. అండ్ ఈవెన్ డ్రెస్ కి ఇక్కడ సైడ్ కట్స్ వచ్చాయి. నిజంగా అది కూడా వదలకుండా నిజంగా సూపర్. అది నువ్వు ఒక్కదానివే చెప్తావు కదా ఈ ప్రపంచంలో అది చూసిన తర్వాత సూపర్ అని.
ఆ కాళ్ళు ఏంటి ఏవో వేసో వాటర్ ప్యాకెట్స్. నా దేవత కాల్ చూడు నువ్వు, అందుకే అలా షూ పెట్టా. ఒకసారి ఈ పోజ్ ని రీక్రియేట్ చేయి. ఆ గుడ్లు ఉన్నాయి కదా సైడ్ కు ఉన్నాయి. అవును మరి మా హస్బెండ్ నే చూస్తాను సైడ్ కి ఇలా. ఓ మై ప్రియా. అరే భయ్యా సింపుల్, అది పోజ్ లో ఆగింది కదా, నేనుగా పోజ్ లో చెప్పా పి రియా ప్రియా. వద్దు, నువ్వు ఆ పి తర్వాత గ్యాప్ ఇస్తున్నది బాగాలేదు అది. నెక్స్ట్ ఎవరు పేషెంట్ అవ్వాలనుకుంటున్నారు? ఓ చిన్న సైజ్ కాంచన కనబడుతుంది ఇలా. మా ఆయన ఎలా వేసినా బానే ఉంటది. ఏ నైస్ అబ్బా. ఏ అంత బాగా వేస్తే ఎవరండి అలా మాట్లాడుతుంది? మన ప్రేమకి చిరునామా నీ రూపం, ఎప్పుడూ గుండెల్లో పదిలం. థ్యాంక్ యూ. మీకు చున్నీ వేసుకోవడమే ఇష్టం అనుకున్నాను, చున్నీలు వేయడం కూడా బాగా ఇష్టం. అంటే తను బాడీ మీద కనిపించేదే చున్నీ కాబట్టి దాన్ని కొంచెం హైలైట్ చేస్తాం. అది నేను మంచి ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటా. మేడం కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ బుజ్జి, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఎవరమ్మా ఇక్కడ సైడ్ నుంచి? విష్ణు. విష్ణు అని మృదులా చెప్పింది కాబట్టి మృదులా అద్దుపడదాం. రెడీ? కేసీ గారి క్రియేటివిటీ ప్రెజెంటింగ్ యూ మృదులా. ఇంతున్నావేంటి? అది పేపర్ సరిపోలేదు, నేనేం చేయలేను. గుండు మీద కొడతా. రవి ఏంటి రవి అది? ఇంత అందమైన చిత్రం వేస్తానని అనుకోలేదుగా. అసహ్యంగా వేస్తాడని మరీ అనుకోలేదు. మరి నువ్వు ఎలా ఉంటే అలాగే వేస్తారు. అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఎన్ని ఇస్తావు దానికి? 1. నేనే ఇస్తున్నా. చాలా గొప్ప మనసమ్మా. అంటే అది వేరు ఇది వేరు. ఇప్పుడు ఆరిఫ్ గారి క్రియేటివిటీ. లలిత గారు, మీరు ఇది చూసిన తర్వాత ఎంత దారుణమైన చూస్తా గానీ ఇదైతే చూడలేను. నాదైతే వేసి ఉండడు పక్కా. బై హార్ట్ నేను నా ఆర్ట్ చేశాను. గుండెని రాయి చేసుకోండి. ప్రెజెంటింగ్ యూ లలిత గారు. యూనివర్సల్ పోజ్ అది, యూనివర్సల్ పోజ్ అది. అది మా ఇంటి బయట దిష్టి ఫోటో ఇన్ని రోజుల నుంచి లేదు, దానికోసం చేసినట్టు చేసాడు. ఆ జుట్టులో పేన్లు చూడండి, పేన్లు. ఆవిడ గుండెకాయ బయటకి ఎట్లా వచ్చింది? అది నా హార్ట్. అమావాస్య రోజు లలిత గారు ఇలా ఉంటారు. అది ఆవిడకి ఇచ్చే. ఇప్పుడు ఆరిఫ్ గారి ఫోటో చూద్దాం. ఆరిఫ్ గారి ఫోటో చూడాలంటే చిన్న బీజిఎం కావాలి నాకు. ఎందుకు గీయాలనిపించింది? యాక్చువల్ ఫేస్ చూస్తే అలాగే ఉంది. లైక్ యా, ఇట్స్ వెరీ క్లోజ్. ఆయన కూర్చున్న టీ షర్ట్ సేమ్ ఉంది చూడు. నించోండి. నేను బెల్ట్ గీయలేదు, బెల్ట్ దాచండి. షీ ఇస్ ఎ వెరీ గుడ్ డ్రాయర్. యా యా యా. ఆర్టిసనల్ 24 క్రాఫ్ట్స్ నాకు అన్ని వచ్చు. రోహిణి, సార్ ఓ టీ తీసురావా? ఏ 24 క్రాఫ్ట్స్ వచ్చన్నావుగా. మా ఆయన బొమ్మ వేసావు, తను కూడా నీకోసం నేను చేయాలి కదా. ఆ ఫోటోని ఫ్రేమ్ లో పెట్టుకొని నా ఇంట్లో పెట్టుకుంటా సీరియస్లీ. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు చూడబోయేది ఇంకో ఎత్తు. మనం శిరీష గారిని చూడబోతున్నాం. మీరు ఇంత మంచి ఆర్టిస్ట్ అని అర్థం కాలేదు సార్ నాకు. ఒక్క నిమిషం, నేను పక్కనే కూర్చొని చూశాను. అసలు ఆయన నన్ను అది చాలా బెటర్ అనిపించింది. ద స్వీట్, ద క్యూట్ అమలా పాల్ ఉర్ఫ్ శిరీష గారు. అది ఏంటిది బొమ్మ? ఇదేమన్నా చెయ్యేసే లోపల టైం అప్ అన్నారు. దీనికి 100 సార్లు ఇట్లా పెట్టి అట్లా పెట్టి అన్నవా? ఆ చెయ్యేసేసి నువ్వు మాట్లాడకు. ఇక్కడ ఒకటి రాశాను, దీనికన్నా గౌరవం ఇవ్వాలి, ప్రేమతో శిరీష అని. ఇదిగో ఈ చెయ్యేస్తే అయిపోను. నన్నేమంటే నిన్నేసేవి ఎందుకు? ధనరాజ్ గారు, మీకు ఏదైనా ఉంటే చెప్పండి ఓపెన్ గా, అంతేగాని బొమ్మ గీయమంటే మీరు ఏదో గీసి. ఓపెన్ ఏంటి, నేను పెద్ద రాయర్ని కాదు కదా.
అసలు అదేంటి 2 లైన్లే ఉన్నాయా బొమ్మలో? ఇదేంటి నాన్న ఇది? మీకు ఇప్పుడు ఆడేం చెప్తా జడ్జిమెంట్ ఒప్పుకోవాలి మరి మీరు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిలా ఉన్నారు? రోహిణి సార్ మీరు రోహిణి దించడం తప్పు. ఏ మూలన ఉందిరా నాలాగది? కాదు కనీసం కళ్ళు గాని ఏమీ లేవు అసలు. అరే నాకు రావాలి కదా సిరి దించాలంటే. ఎంత లాంగ్ లో ఉన్నావు తెలుసా? నీదేమైనా ఐశ్వర్య కళ్ళ కనిపించడానికి. వాళ్ళు అయ్యి మంది నా బొమ్మ నీ బొమ్మ కాదు. అవునే నీ బొమ్మ ట్రై చేస్తున్నా. నీ బొమ్మలా ఉంది. అంత టైంలో ఒక చెయ్యి నువ్వు తీసేశాడు. అది ఇన్నర్ ఫీలింగ్. సో ఎలాగో బొమ్మే కదా అని తీసేసాడు. మళ్ళీ ఈ గ్యాప్ లోనే 2 పేపర్లు నీకు మళ్ళీ. అంటే నా దృష్టిలో బొమ్మ అంటే ఒక రూపం అంటే ఒక ఊహను తలుచుకుంటే ఆ రూపం అనేది మన గుండెల్లో ఎప్పుడు ఉంటుందా. నేను బొమ్మ సరిగ్గా ఎందుకు వేయలేదు దానికన్నా మీరు అన్నదానికి నేను హట్ అవుతున్నాను. Presenting you the one and only ధరణి ప్రియా. చూడాలనుకుంటున్నారా ధరణిని? Presenting you ధరణి. అమోదం దించేవేంటన్నా నువ్వు? నా ముక్కంతా కొచ్చగా లేదురా. నువ్వు అదంతా చూస్తున్నావు కానీ ఆ డీటెయిలింగ్ చూస్తలేవు చూడు, అక్కడ హట్ అయితే. ఇప్పుడైతే మహిన్ దించండి అయ్యా అంటే ఈయన సన్నీ లియోన్ ని మైండ్ లో పెట్టుకొని ఇంకెవరి గురించో ఆలోచించుకుంటూ పెన్ను మాత్రం ఎవరి గురించో దించింది. మాహీ డాకిని షాకిని మందాకిని. రవి బ్రో, ధనరాజ్ అన్న శివాని కొన్ని టెక్నిక్స్ అడిగాడు. అసలు ఏంటి శివ, ఎట్లా డ్రా చేయాలి ఏంటి అంటే, చెయ్యి ఇట్లా పెట్టుకోండి, దాని ముందు ఇట్లా అని ఒక కర్వ్ గీయండి, కింద మళ్ళీ ఇట్లా అని కర్వ్ చేయండి, ఫేస్ వచ్చేస్తుంది. ఫోర్స్ వచ్చిన తర్వాత బాడీ ఇట్లా పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్ పెట్టి ఇట్లా స్ట్రైట్ గీయండి, అప్పుడు బాడీ వచ్చేస్తుంది అని చెప్పి టిప్స్ చెప్పాడు. ఎంత అద్భుతంగా గీస్తాడో శివ అనుకున్నా. మీరు చూసిన మహి పిక్చర్ చాలా బెటర్. ఇప్పుడు విష్ణు వస్తుంది సార్. సిద్ధు కూడా ఇతనే చెప్పాడు అలాగే. Presenting you హాసిని విష్ణు. చాలా బాగుంది సిద్ధు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. హాసిని, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే మనం జైల్లో పోజులు ఇస్తాం చూడండి, అట్లా పట్టుకోండమ్మా. సో ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. ది విన్నింగ్ హస్బెండ్ ఇస్ కౌశల్. సో సినిమాలు అంటున్నాం, సినిమా స్పూఫ్లు అంటున్నాం, డాన్సులు చూస్తున్నాం, గేమ్స్ చూస్తున్నాం, టాస్క్లు చూస్తున్నాం, పనిష్మెంట్లు చూస్తున్నాం, అండ్ స్పూఫ్లు కూడా చూసేస్తున్నాం. స్పూఫ్ గురించి మాట్లాడితే ఒక అద్భుతమైన సినిమా కింగ్ నాగార్జున గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ అంటారు ఆ గీతాంజలి మూవీ. ఇప్పుడు గీతాంజలి మూవీ స్పూఫ్ తీసుకొని వచ్చేస్తున్నారు కౌశల్ గారు అండ్ నీలిమ గారు. దానికి కూడా మీరు పబ్ లో డాన్స్ చేసినట్టు వేశారు సార్ ఈ పాటకి. ఏమని అనుకున్నారా స్పూఫ్ చేయాలని మా ఆడియన్స్ ని? క్లైమాక్స్ మా నీలిమ గారు మా కౌశల్ గారు ఎలా అంటే నీలిమ పాడింది నా కోసం, ఫస్ట్ టైం నా కోసం యాక్ట్ చేస్తుంది. వెరీ ఎక్సైటెడ్ టు సీ హర్ యాక్టింగ్. వెరీ ఈగర్. నీతో పాటు మేము అందరం వెయిటింగ్ అన్న. లైట్స్ కెమెరా యాక్షన్.
ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికే ఉంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. మొన్న కేసీ వెళ్ళాడు, మొన్న ధనరాజ్ వెళ్ళాడు, మొన్న శివ వెళ్ళాడు, రవి వెళ్ళాడు, ఆఖరికి రోహిణి కోళ్ళు వెళ్ళొచ్చింది. అందరూ వెళ్తుంటారు వస్తుంటారు, తప్పే ఉంది. వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు. ఏ వాళ్ళందరూ ఒక ఎపిసోడ్, అక్క అన్న చెల్లి. కానీ నువ్వు మూవీ, జీవితం. ఏ ఏ చేతి. నువ్వు అలాంటే ఎలాగా? నాకు నచ్చలేదు. ఏ ఏ ఇక నుంచి నన్ను కలవద్దు, నాతో మాట్లాడద్దు, ఇంక ఇది జరగదు. ఎందుకలాగా? ఎందుకు? అక్కడికి వెళ్తే సిగ్నల్స్ ఉండవు. అక్కడికి వెళ్తే వాట్సాప్ లో సింగిల్ టిక్కా డబుల్ టిక్కా ఎత్తుక్కుంటూ కూర్చోవాలి. అందులో తప్పే ఉంది. వెళ్ళిన ప్రతి ఒక్కరికి అదే కదా అవ్వేది. నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, వాట్సాప్ లో కాల్స్ కి అటెండ్ అవ్వవు. ఎక్కడున్నావు, ఏ లొకేషన్ లో ఉన్నావు ట్రేస్ చేయడం కష్టం. నీకొక రూలు నాకొక రూలా? నువ్వు మాత్రం యూకే వెళ్ళి అన్ని రోజులు ఉండి మాస్టర్స్ చేసి వస్తావు, నేను షూటింగ్ వెళ్ళి వస్తానంటే ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తావా? నేను యూకే వెళ్ళినా నువ్వు వేరే దేశం వెళ్ళినా జరిగేది ఒక్కటే. నాకు కష్టం, నేను కుళ్ళుకొని రోజు ఏడవాలి. ఏ నన్ను కూడా తీసుకువెళ్ళాలి. కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు. తీసుకువెళ్ళాలి. కుదరదు. ప్లీజ్, నేను చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్ళు. ఒక ముద్ద పెట్టి ఒక రూమ్ లో ఉంచితే చాలు, నన్ను నీకేం డిస్టర్బ్ చేయను. నన్ను తీసుకెళ్తున్నావా లేదా? కుదరదు కుదరదు కుదరదు. అయితే నన్ను మర్చిపో. ఆయన తీసుకెళ్ళు, నేను తీసుకెళ్తాను దా. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం 100 రోజులు బయట ఉన్నాను. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం ఇన్ని నెలలు బయట ఉండడం ఇదే సెకండ్ టైం అనమాట. సో ఆబ్వియస్లీ కొంచెం బాధ అనేది ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక పెద్ద ప్రాజెక్ట్ డ్రీమ్ వెళ్ళాలి అన్నప్పుడు నేను ఇంకేం ఆలోచించలేదు. ఐ సెడ్ ఓకే గో. ఇక్కడ ఉన్నాను కానీ నాకు చాలా బాధగా ఉందరే, వెళ్తున్నారు 2 months ఉండాలి, ఒక్కదాన్నే ఉండాలి. ఆబ్వియస్లీ అక్కడ టైమింగ్స్ వేరు, నేను కాల్ చేయడం కూడా అవ్వకపోవచ్చు. సో కొంచెం మిస్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ గీతాంజలి కూడా సూపర్ డూపర్ హిట్. అందరూ వచ్చేయండి. జగడం చేసేస్తాం, రగడ 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 తుందేస్తాం, జగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. చుట్టుపక్కల స్పూఫ్ అనే పేరుతో ఎంత కామెడీ అయినా క్యారెక్టర్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా అని ఆ డెడికేషన్ చూసే మా సిద్ధులో, అండ్ మళ్ళీ నాకు హాసిని మళ్ళీ కనిపించింది మా విష్ణు రూపంలో. కాబట్టి డెన్వర్ డియోడ్రెంట్ ద రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్ తరపు నుంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యామిలీ ఆఫ్ ది డే. Alright, చూసి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటే కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ ఫ్యామిలీ నంబర్ 1.